ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధికి కేంద్ర బడ్జెట్లో నిధులు భారీగా కేటాయించడం నిజంగా రాష్ట్రానికి ఊపిరి పోసినట్లేనడంలో సందేహం లేదు. ప్రధాని నరేంద్ర మోడీ గారిపై చంద్రబాబు, పవన్ కళ్యాణ్ పెట్టుకున్న నమ్మకాన్ని కేంద్ర బడ్జెట్లో నిలబెట్టుకున్న భావన సర్వత్రా వ్యక్తమవుతోంది. కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ గారు మంగళవారం లోక్సభలో ప్రవేశపెట్టిన వార్షిక బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్, బీహార్ రాష్ట్రాలకు వరాల వర్షం కురిపించారు. ముఖ్యంగా రాజధాని అమరావతి అభివృద్ధికి 15,000 కోట్ల నిధులు కేటాయించారు. ఈ నిధులు అప్పుగా ఇస్తున్న అభివృద్ధికి తోడ్పాటు అవసరం. అలాగే స్వల్ప వడ్డీతో 30 ఏళ్లలోగా తీర్చాల్సిన అప్పు ఆంధ్రప్రదేశ్కు ఏమాత్రం భారం కాదన్న భావన వ్యక్తమవుతోంది. ఇకపోతే ఆహార భద్రతలో భాగంగా పోలవరం జాతీయ ప్రాజెక్టుకు పూర్తి ఆర్థిక సహకారం అందిస్తామని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు బడ్జెట్ ప్రసంగంలో చెప్పడం పట్ల సర్వత్రా హర్షం వ్యక్తమవుతున్న విషయం మనకందరికీ తెలిసిందే. ఇక ఇదిలా ఉండగా ఆంధ్రప్రదేశ్కు 15,000 కోట్ల కేటాయించడంపై ఇప్పటికే పలువురు రాజకీయ నాయకులు స్పందిస్తుండగా, ఇకపోతే పవన్ కళ్యాణ్ గారి వల్ల ఇది సాధ్యమైందని అంటూ ఉన్నారు. ఇక లేటెస్ట్గా అందుతున్న సమాచారం ప్రకారం తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ గారు పవన్ కళ్యాణ్ గారి గురించి కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారట. ఆయన మాట్లాడుతూ, ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పేరు నాకు బాగా వినిపెడుతోంది. ప్రజలకు ఏ సమస్య వచ్చినా పవన్ కళ్యాణ్ గారి పేరే వినిపిస్తూ ఉన్నారు. ఇకపోతే కేంద్రం ఇటీవలే ప్రవేశపెట్టిన బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్కి అతిథిగా కేటాయింపులు వచ్చాయి. దీనికి ప్రధాన కారణం పవన్ కళ్యాణ్ లీడర్ అంటే కేంద్రంలో దుమ్ము దులిపేస్తున్నాడు అంటున్నారట కేసీఆర్ గారు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో.